హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్లింక్ని సీరియస్గా తీసుకున్న చాలా మెంబర్స్ ఇంటర్లింక్ యాప్స్ లాంటివే ఇంకేమన్నా ఉంటే చెప్పండి, మేము అవి కూడా చేస్తామంటున్నారు కదా. మన ఛానల్ పెట్టిందే ఇలాంటి వాటి గురించి సజెస్ట్ చేయడానికే కదా. మీరు చూస్తూనే ఉండండి, మేము న్యూగా వచ్చిన యాప్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. మీకు కావాల్సిన నెక్స్ట్ వెరిఫైడ్ యాప్తో వచ్చేసాను. ఇది ఒక లాంగ్ టర్మ్ మైనింగ్ యాప్. మళ్ళీ లాంగ్ టర్మ్ అంటే ఏదో ఇయర్స్ పట్టేస్తుంది అనుకోకండి. ఈ ఎండింగ్ లోపలనే లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనం చేసే యాప్ 2 టైప్స్: ఇన్స్టెంట్గా చేసేటివి, లాంగ్ టర్మ్ వర్క్ చేసేటివి. ఇన్స్టెంట్గా ఉండేవి మీకు తెలుసు, రీజనబుల్గా ఉంటాయి, కొన్ని వన్ టైం చేసేటివే ఉంటాయి, అలాగే కంటిన్యూస్ అంటే ప్యాసివ్గా ఉండేటివి ఉంటాయి అనమాట. వీటిల్లో వర్క్ కంటిన్యూగా చేయాల్సి వచ్చినా బట్ ఇన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మనం చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్, లాంగ్ టర్మ్ చేసేవి 9 months to 1 year, 1.5 year అలా మీకు టైం తీసుకున్నా సరే సాలిడ్గా ఉంటాయి. మెయిన్ మనకి వర్క్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే పర్ డేలో 1 or 2 times. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంటర్లింక్ దాంట్లో 6 sessions క్లైమ్ చేయాలి కాయిన్స్ అని చెప్పి చెప్తారు. బట్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 3 times, అంటే 3 times 1 minute అటు ఇటు చూసుకొని మనం క్లైమ్ చేసుకున్నామంటే 3 times చేసేసామంటే అయిపోతుంది. అలాంటివే నేను ఇప్పుడు సజెస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పే దాంట్లో మీకు ఇంటర్లింక్ అంటే కూడా చాలా ఈజీ. 24 hours-కి 1 time క్లిక్ చేస్తే చాలా అనమాట. దాని వరకు అది చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ 24 hours తర్వాత టైమింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి 1 time క్లిక్ చేయాలి. నేను పెట్టే ప్రతి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ కానీ మీకు వీడియో నచ్చిందని కమెంట్ చేయండి. నచ్చకపోతే కంపల్సరీగా ఎందుకు నచ్చలేదో కూడా కమెంట్ చేయండి. మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోస్లో మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మాకు ఇమీడియట్గా చేసే యాప్స్ మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ హనీగెయిన్, సెకండ్ క్వీనెట్, థర్డ్ బైనాన్స్ రెడ్ పాకెట్, అలాగే రీసెంట్గా పెట్టిన పేడ్ టు యూయూయూ అనే యాప్ అండ్ సైలెన్సియో, వీటిని యూస్ చేయండి. వీటిని యూస్ చేయాలనుకుంటే మీకు లింక్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీగా ఉంటాయి. అక్కడ చూసి మీరు జాయిన్ అయ్యి వీడియో ప్రాపర్గా చూసిన తర్వాత మాత్రమే వీటి చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మేము చెప్పిన ప్రాజెక్ట్స్ మీరు చేసి వర్కౌట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ అనేది మాకు షేర్ చేయండి. లేదా మీరు చేసే ప్రాసెస్లో ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటే ఫర్దర్గా ఏం చేయాలి అని చెప్పి మీకు ఏమైనా డౌట్ ఉన్నా మాకు డిఎం చేయండి, మేము రెస్పాండ్ అవుతాము. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా మనం వీడియోలకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ పేరు స్టార్ఎక్స్ మైనింగ్. ఈ స్టార్ఎక్స్ మైనింగ్లో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ మెయిన్ ప్రాసెస్ వచ్చి ఆగస్ట్ 2025లో స్టార్ట్ అయింది. అది ప్రాసెస్ చేసుకుని సెకండ్ ఫేజ్కి వెళ్ళింది వచ్చి అక్టోబర్ 2025కి వెళ్ళింది. ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ ఫేజే జరుగుతుంది, మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 19th February 2026 థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో మీరు వీలైనంత వరకు సెకండ్ ఫేజ్లోనే జాయిన్ అయిపోవడానికి ట్రై చేయండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన దగ్గరకు ఒక యాప్ వచ్చిన వెంటనే సజెస్ట్ చేసేయట్లేదు యూజర్స్కి. ఓన్లీ మేము వెరిఫై చేసుకున్న ప్రాజెక్ట్స్ మాత్రమే సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు వ్యూస్ తెప్పించుకోవడం కంటే కూడా మీ టైం సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే ఇలా చేస్తున్నాం. వ్యూస్ అనేవి ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి, బట్ ట్రస్ట్ ఒకసారి బ్రేక్ అయిందంటే మళ్ళీ రాదు కదా. మేము ఎప్పుడు చెప్పే విధంగానే మా సైడ్ నుంచి వెరిఫికేషన్ అనేది మేము కంప్లీట్గా చేస్తాము. 99% మొత్తం జెన్యూన్ అనుకున్న తర్వాత మాత్రమే సజెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ మీ సైడ్ నుంచి 1% అనేది డౌట్గానే ఉంచుకోవాలి. ఏ ప్రాజెక్ట్ని కూడా వెరిఫై చేయకుండా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ సైడ్ నుంచి కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చేయండి. ఈ స్టార్ఎక్స్ మైనింగ్ అనేది చాలా తక్కువ సప్లైతో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఓన్లీ 90 million సప్లైతో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 90 million సప్లైలో 15% ఎకో సిస్టమ్ అండ్ పార్ట్నర్షిప్కి, ఇంకో 50% కోర్ టీమ్ అండ్ వెస్టింగ్కి, అండ్ 5% కమ్యూనిటీ గ్రోత్కి, ఇంకో 5% డెవలప్మెంట్ రిజర్వ్కి వాళ్ళు ముందుగానే తీసి పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 60% సప్లై అనేది మొబైల్ మైనింగ్ రివార్డ్స్ అనమాట. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్లో ఇవి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు మేము వెరిఫై చేసిన దాంట్లో. నెక్స్ట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని మొబైల్ యాప్లోనే ఇచ్చేసారు. ఇది మనకి వెబ్సైట్కి లేకపోతే అదర్ సైట్స్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. బట్ ఆండ్రాయిడ్ మొబైల్స్కి మాత్రమే అలో ఉంది ప్రెజెంట్. iOS వర్షన్ అయితే ఏ యాప్ లేదు ప్రెజెంట్. మీకు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తాను. అప్పుడు ఐఫోన్ యూస్ చేసేవాళ్ళు మీరు ఐఫోన్లో కూడా వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు మార్చ్ కల్లా. సో మార్చ్లో నేను అప్డేట్ చేస్తాను. ఒకవేళ iOS ఏమన్నా యూస్ చేస్తుంటే దాంట్లో మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది కాబట్టి వెంటనే అయితే జాయిన్ అయిపోండి. మళ్ళీ Feb 19th తర్వాత మీకు ఫేజ్ అనేది మారిపోతుంది. అప్పుడు మైనింగ్ రేట్ అనేది లో అవుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో వెంటనే జాయిన్ అయ్యి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ యాప్ టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ యాప్ని మీ అందరికీ తెలుసు,
స్టార్ఎక్స్ మైనింగ్, దీంట్లో వచ్చే కాయిన్స్ STRX కాయిన్స్. ఈ కాయిన్ ని వాళ్ళు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి మీకు BNB చైన్ మీద లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే BSC నెట్వర్క్, బైనాన్స్ యాప్ వాళ్ళ ఓన్ నెట్వర్క్ ఇది. ఆ చైన్ మీద అయితే అందరికీ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఈజీగా ఉంటుందని చెప్పి ఈ చైన్ మీద కాయిన్ అయితే లిస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కానీ బైనాన్స్ యాప్ ఇంకా చేసుకోలేదు అనుకుంటే ఖచ్చితంగా అయితే బైనాన్స్ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్ బైనాన్స్ యాప్ అనేది. ఇది మీకు ఫారెన్ ఎక్స్చేంజ్, ఇది ఒక క్రిప్టో ఎక్స్చేంజ్. ఈజీగా మనం ఒక కాయిన్ నుంచి ఒక కాయిన్కి మనము స్వాప్ చేసుకోవడానికి లేదా ట్రేడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అందులో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను, బైనాన్స్ రెడ్ పాకెట్ గివ్ అవే అని చెప్పేసి. ఇలా చిన్న చిన్న రివార్డ్స్ వచ్చినప్పుడు ఈజీగా దాంట్లో క్లైమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకెవరైనా చేసుకోకపోతే వెంటనే అయితే చేయండి. లింక్ మన టెలిగ్రామ్లోనే ఉంటుంది. క్లిక్ చేసి క్రియేట్ చేసి KYC అయితే కంప్లీట్ చేసుకోండి వెంటనే. ఆల్రెడీ మీకు 2 గివ్ అవేస్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి మీరు కూడా క్లైమ్ చేసుకోవచ్చు దాంట్లోనే. ఈ స్టార్ఎక్స్ మైనింగ్ కూడా ఇంటర్లింక్ లాగానే Web3 డీసెంట్రలైజ్డ్ యాప్. వీళ్ళ STRX కాయిన్ కూడా యూటిలిటీకి సంబంధించిన కాయిన్ లాగానే లిస్ట్ చేయాలని చూస్తున్నారు, సేమ్ లైక్ ఇంటర్లింక్. ఈ కాయిన్ లిస్ట్ అయిన తర్వాత మనం రకరకాల పేమెంట్స్ అనేవి చేసుకునే దానికి వీలుగా ఉండేదానికి చూస్తున్నారు. ప్రజెంట్ మనం చేయాల్సింది ఏంటంటే మైనింగ్ సెషన్స్ని డైరెక్ట్గా చేసుకోవడం, 24 అవర్స్కి మర్చిపోకుండా క్లైమ్ చేయడం మనం చేయాల్సిన వర్క్. నెక్స్ట్ లిస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే దీంట్లో చాలా తక్కువ సప్లై ఉంది కాబట్టి, అంటే 9 మిలియన్ సప్లై కాబట్టి మనం వీలైనంత వరకు phase 2 phase 3లోనే ఎర్నింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం క్లైమ్ చేసుకోవడం చాలా మంచిది. మళ్ళీ phase 3 దాటిపోయింది అంటే మనకి చాలా వరకు మైనింగ్ రేట్ అనేది తగ్గిపోతుంది. మనం అనుకున్నన్ని కాయిన్స్ అయితే దీంట్లో రాకపోవచ్చు. సో వీలైనంత వరకు phase 2 phase 3 మీద ఫోకస్ చేయండి. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ యూజర్ ఐడితో అండ్ ఈమెయిల్ ఐడితో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ 24 అవర్స్కి వచ్చి క్లిక్ చేయండి. తక్కువ సప్లై కాబట్టి ప్రెసెంట్ మనకి 0.3125 తో రన్ అవుతుంది పర్ అవర్కి. ఇట్లా వేసుకుంటే మీకు 24 అవర్స్కి ఒక 7 కాయిన్స్ నుంచి 8 కాయిన్స్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. మాకు తెలిసిన దాని ప్రకారం తక్కువ సప్లై ఉన్న వాటివి ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ ప్రైస్కే లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాయిన్స్ని గెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీరు సింగిల్గా ఎక్కువ కాయిన్స్ని గెయిన్ చేయలేము అనుకుంటే ఖచ్చితంగా ఐకమత్యమే మహాబలం అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కాబట్టి అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ని గ్రూప్ని ఈ యాప్స్లలో చేసేవాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళని చూసుకొని, అంటే ట్రస్టెడ్ మెంబర్స్ మాత్రమే. ఎందుకంటే దీంట్లో 7 డేస్ కానీ మీరు రెగ్యులర్గా మైనింగ్ అనేది ఆపేస్తున్నారు అంటే 50 కాయిన్స్ అనేది కట్ అయిపోతాయి. సో మీ వాళ్ళలో చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అన్నోన్ మెంబర్స్ని నమ్మడం కంటే కూడా. ఇందులో మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీ రెఫరల్స్ కానీ ఇన్యాక్టివ్గా ఉన్నారు అంటే వాళ్ళని పింగ్ చేసే అవకాశం కూడా ఇచ్చారు. సో దట్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది మీరు ఈరోజు మైనింగ్ సెషన్ అనేది క్లైమ్ చేయలేదు అని చెప్పేసి. సో వాళ్ళు వెంటనే యాక్టివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వీలైనంత వరకు తెలిసిన వాళ్ళతోనే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంటర్లింక్లో ఆల్రెడీ ఇలాంటిది ఫేస్ చేస్తున్నారు కాబట్టి చాలా మెంబర్స్. మీ రెఫరల్స్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటే కాయిన్స్ కట్ అవ్వడం అలా జరుగుతుంది. బట్ ఇది బర్నింగ్ సిస్టమ్ కాదు, స్లాషింగ్ సిస్టమ్. అంటే 7 డేస్ కంటిన్యూగా మైనింగ్ అనేది చేయకపోతే ఒక 50 కాయిన్స్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. మీరు 7 డేస్ ఇన్యాక్టివ్గా ఉన్నా సరే మీ దాంట్లోంచి 50 కావడం జరుగుతుంది. సో ఎందుకన్నా మంచిది మీకు తెలిసిన వాళ్ళతో చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మనకు ఉంటారు కదా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళతో చేయడానికి ట్రై చేయండి. మనం ఎప్పుడైనా సరే ఓపెన్ మైండ్ సెట్తోనే ఉండాలి. ఎన్ని రకాలుగా చేసినా సరే లీగల్ వేలోనే ఎర్న్ చేయడానికి ట్రై చేయాలి. మీకు మేము చెప్పిన యాప్సే కాకుండా వేరే వాళ్ళ యాప్స్ ఏదైనా సరే సజెస్ట్ అయినప్పుడు మీకేమన్నా డౌట్ క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే మనకి కమెంట్ చేయండి. మేము ఖచ్చితంగా మాకు వీలైనంత వరకు దాన్ని వెరిఫికేషన్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాము. మీ టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి, ఫ్రాడ్ యాప్స్కి దూరంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మళ్ళీ మరొక న్యూ మైనింగ్ యాప్తో కలుసుకుందాం. అప్పటి వరకు అయితే టాటా, టేక్ కేర్, బై బై.